మండపానికి ఎంత చెల్లించాలో అక్కడ బోర్డు పెట్టి ట్రాన్స్పరెంట్గా చేస్తా ఉన్నాం. ఇవాళ గుళ్ళు కూలగొట్టిన దుర్మార్గుడిని మీరు వెనకేసుకొచ్చి మీరు కుట్రతోటి అక్కడ మీకు దైవం అంటే నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడికి దైవం అంటే నమ్మకం లేదు. మీరు దేవుడితో ఆడుకోవడానికైనా మీరు సిద్ధపడతారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అది బూటు కాళ్ళతో కొబ్బరికాయ కొడతానికి వస్తాడు చంద్రబాబు నాయుడు, మీరు ముందు నుంచి ఏదో ఒక వాదనలో ఉన్నారు. ఇవాళ రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని పగలగొట్టింది ఎవరంటే ఒక కుట్ర చేసి దుర్మార్గంగా రాముడు తలకాయ నరికేసి దాన్ని రాద్ధాంతం చేసి బయటికి తీసుకొచ్చారు. ఎక్కడో కొండ మీద ఉంది, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు? ఒక పూజారి మాత్రం రోజు దీపం పెడతానికి వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో అది అలుసుగా తీసుకుని ఎవరో విగ్రహాన్ని పాడు చేశారంటే పాడు చేసినోడు తెలియాలి. మీకు మీరు దాన్ని ప్రస్తావిస్తూ పదే పదే చేస్తున్నారంటే అనుమానించవలసి వస్తుంది. ఇవాళ రథాన్ని కాల్చేశారన్నారు. కాల్చేవలసిన అవసరం ఎవరికి ఉంది? ప్రభుత్వం మీద దుమ్ము పోయటానికి, బురద చల్లటానికి, ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తున్న కార్యక్రమాలను ఏదో రకంగా మసకబార్చడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం అది. దాన్ని మీరు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి విజయవాడ నడిబొడ్డులో 40 గుళ్ళని నిర్దాక్షిణ్యంగా కోలగొట్టేసిన దాని గురించి ఎందుకు ప్రస్తావించారు మీరు? దుర్గమ్మ గుళ్ళో తంత్ర పూజలు, యంత్ర పూజలు, మంత్రగాళ్లతోటి పూజలు చేయించిన విషయం ఎందుకు మీరు ప్రస్తావించరు? ఎవరి కోసం ఈ తాంత్రిక పూజలు చేయించారు? ఏనాడైనా ఈనాడు పేపర్లో వచ్చిందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు 124 సార్లు బటన్ నొక్కారు. బటన్ నొక్కిన సొమ్మంతా కూడా సమర్థవంతంగా ప్రజలకి డీబీటీ ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఇవాళ దేవాదాయ వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఇవాళ ఎంత దేవుడు ఆస్తులను కాపాడడానికి ఒక చట్ట సవరణ చేసే చట్టాన్ని మార్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టితో ఆలోచన చేసి దేవుడి యొక్క ఆస్తులను కాపాడటం కోసం ఎంత సాహసం చేశారన్నదే మీరు ఎక్కడైనా చిన్న ప్రశంస కూడా లేదు మీకు. దేవుడు ఆస్తుల్ని కొల్లగొట్టేసాడు చంద్రబాబు నాయుడు హయాంలో. ఎక్కడుంటే అక్కడ మరి మీరు దేవుడి ఆస్తుల్ని మీరు మీ పేరు రాయించేసుకున్నారు. అన్నీ కూడా బయటపట్టమంటే అన్నీ కూడా చేస్తాయి, చట్టాలు కూడా బయట తీయగలుగుతాం. ఇవాళ దేవాలయం ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఒక అర్చక స్వామికి ఒక 10 రూపాయలు జీతం పెంచిన సందర్భం ఉందా? వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న శాశ్వత జీవితకాలంగా వాళ్ళు వంశపారంపర్య హక్కును కోరుకుంటా ఉన్నారు. ఏనాడైనా అర్చక స్వాముల గురించి మీరు ఆలోచించారా? అటువంటి వంశపారంపర్యంగా వచ్చే విధానాన్ని ప్రభుత్వం సమర్థించి ఆ కుటుంబానికి సంబంధించిన 16 సంవత్సరాలు నిండి దానికి తగిన పరీక్ష పాస్ అయి వస్తే ఆ కుటుంబ నేపథ్యంలో మరి కుటుంబ వారసత్వంగా ఆ పదవిని కొనసాగించే వెసులు కల్పించాం. 5,000 రూపాయలు జీతం తీసుకున్న అర్చక స్వాములకి 10,000 రూపాయలు అందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 10,000 తీసుకున్న వాళ్ళకి ఇవాళ వేలాది మందికి 15,625 రూపాయలు ఇచ్చాం. 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 1,621 దేవాలయాలకు మాత్రం ధూపదీప నైవేద్యం ఇస్తే ఇవాళ దగ్గర 5,000 నుంచి 6,000 మధ్యలో, అంటే ఇతవిధంగా ఎందుకు చెప్పలేదంటే నెంబర్ చెప్తలేదంటే ఇంకా ధూపదీప నైవేద్యాలు ఆలయాలు ఇంకా ఇస్తానే ఉన్నాం శాంక్షన్. దగ్గర 6,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాన్ని ఎక్స్టెండ్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఆలయం ఉండాలి, ఆలయంలో నిత్య పూజలు జరగాలి, ధూపదీప నైవేద్యం జరగాలి అని ఈ 5,000 రూపాయలు అర్చక స్వామికి పంపించి ధూపదీప నైవేద్యం కింద 2,000, అర్చక స్వామికి రెమ్యూనరేషన్ కింద 3,000 పంపిస్తూ ఉన్నాం.
అలాగే ఇవాళ రాష్ట్రంలో 1400 కోట్ల రూపాయలకు పైన దేవాదాయ ధర్మాదాయ చరిత్రలో లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 1400 కోట్లకు పైన ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. CGF ద్వారా దగ్గర 550 కోట్ల రూపాయలు CGF నిధులు ఇచ్చి నూతన దేవాలయాలు, పురాతన దేవాలయాలు మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమాలు, పునర్నిర్మాణం కార్యక్రమాలు, అనేక ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి గుడి లేని గ్రామం ఉండకూడదని 3600 దేవాలయాల్ని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు అక్కడ ఆలయ నిర్మాణం చేయడానికి ఆర్థిక సహకారం చేసి దాంట్లో 2 లక్షలతోటి మరి రిబేట్ తోటి అంటే డిస్కౌంట్ ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా విగ్రహాలు కూడా వారికి అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తూ ఉంది. ఇవాళ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంత చిత్తశుద్ధిగా చేస్తూ ఉంటే కనకదుర్గమ్మ ఆలయం గురించి 70 రూపాయలు 70 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఒక ఆలయ డెవలప్మెంట్ కానీ ఎప్పుడు నిధులు ఇచ్చిన సందర్భం లేదు. అన్నీ కూడా ఆ గుడి ఆదాయంతో మీదే ఖర్చు పెట్టి డెవలప్ చేయడం అన్నది ఇంతకుముందు జరిగేది. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలయానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న విషయం గురించి చెప్తే 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని వరకులో ఒక 15 కోట్ల రూపాయల వరకు కూడా వర్కులు జరిగినాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదేశం ఏం చెప్పారంటే, నేను పదవి దేవాదాయ ధర్మాదాయ శాఖ పదవి చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే దేవాలయాల్లో జరిగే అభివృద్ధి ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందు దూరదృష్టితోటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భక్తుల సంఖ్య పెరిగిన తర్వాత కూడా సౌకర్యాలు ఎలాగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలన్న దాని మీద ఆలోచించి చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారం చేయమని చెప్తే దానికి మాస్టర్ ప్లాన్ చేయిస్తే మాస్టర్ ప్లాన్ ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దానికి సంబంధించిన నిపుణులందరినీ సలహాలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారికి 3D 4D మొత్తం ఒక మోడల్ తయారు చేసి ఆలయ ప్రాంగణం అంతా కూడా మోడల్ తయారు చేసేలా ఉన్నాం. దాని మీద ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. చాలా విలువైన సలహాలు ఇచ్చారు. వాటిని అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇవాళ 225 కోట్ల రూపాయలు ఖర్చుతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులు 55 కోట్లు మిగిలిన దాంతో కలుపుకుని ఒక 40 కోట్లు ప్రైవేటు భాగస్వామ్యంతో BOT కింద ఆటోమేషన్ కారు పార్కింగ్ సంబంధించి అన్నీ కలుపుకుని 225 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి. సింహాచలంలో 215 కోట్ల రూపాయలతోటి సాల మండపాలు కానీ క్యూ కాంప్లెక్స్ కానీ ఇంకా ఇతర అనేక గదుల నిర్మాణం కానీ ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆయన దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ చేసి మోడల్ చూపించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, నువ్వు అమ్మవారి ఆలయమే కాదు శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. భక్తులు బాగా ఎక్కువగా శ్రీశైలం వస్తున్నారు, అక్కడ అన్ని సౌకర్యాలు కలగజేయాలి. అది అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి పక్కన ఇంకేదన్నా ఇంకొక గ్రామం నుంచి మనం సర్వీసులు ఉపయోగించుకునే అవకాశం లేదు, నువ్వు అక్కడ దాని మీద దృష్టి పెట్టాలన్నారు. ఆయన చెప్పిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ అక్కడ పెద్ద ఎత్తున అకామిడేషన్ని ఇంప్రూవ్ చేయడానికి మొన్ననే 220 గదులతోటి గణపతి సదన్ ఓపెన్ చేసాం. మళ్ళీ ఒక 400 రూములతోటి మరి కట్టాలని ఒక ప్రపోజల్ పెట్టి అది కూడా కార్యరూపం తీసుకెళ్తున్నాం. అలాగే 40 కోట్లతోటి సాల మండపాలు కడుతున్నాం, 75 కోట్లతోటి క్యూ కాంప్లెక్స్ అన్ని సౌకర్యాలతోటి భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా 1 గంట లేట్ అయినా దర్శనానికి వాళ్ళకి ఏ రకమైన అలసట లేకుండా అక్కడ విరామం తీసుకోవడానికి కానీ మంచినీటి సౌకర్యాలు కానీ ఏదైనా తినుబండారాలకు సంబంధించిన విషయంలో కానీ
పిల్లలకి మిల్క్ సప్లై చేసే దాంట్లో కానీ అన్ని సౌకర్యాలు అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ అన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అలాగే శ్రీకాళహస్తి, అలాగే కాణిపాకం, అలాగే అన్నవరం క్షేత్రం, సింహాచలం, ద్వారకా తిరుమల, ఇవాళ అన్ని ప్రతి ఆలయంలో కూడా 70 కోట్లు 80 కోట్లు 100 కోట్ల రూపాయల నిధుల్ని అక్కడ ఖర్చు పెట్టి భక్తులకి సౌకర్యాలు పెంచుతూ ఉన్నాం. విశేషంగా స్వామివారికి ఆలయాల్లో అమ్మవారికి విశేషమైన పూజలన్నీ కూడా చాలా శాస్త్రోక్తంగా ఆగమ అనుసారం, అది వైఖాన సాగం అయితే వైఖాన సాగమం ప్రకారం, వైదిక స్మార్తం అయితే వైదిక స్మార్తం, పాంచరాత్రం అయితే పాంచరాత్రం, శైవాగం అయితే శైవాగం, వీరశైవాగం అయితే వీరశైవాగం, ఇంత శాస్త్రయుక్తంగా చిత్తశుద్ధితోటి భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో చేస్తామంటే మానవ సేవే మాధవ సేవ అన్న విషయం భగవంతుడితోటి ఏ రకంగా అయితే మనం సేవ చేస్తున్నాం అలాగే మనం మన ప్రజలకి సేవ చేస్తే అది మాధవ సేవ చేసినట్టే అని మనసవాచ నమ్మిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలంటే కేవలం ఓట్లు వేసేటప్పుడు అవసరం వచ్చిన యంత్రాల్లాగా చూసే మనిషి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అవసరం రామోజీరావు గారికి ఉంది, రామోజీరావు గారి అవసరం చంద్రబాబు నాయుడుకి ఉంది. వీళ్ళిద్దరు కలిపి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారా? రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళతోటి పరాచికలు ఆడతారా? అంటే చంద్రబాబు నాయుడు గుళ్ళు కూలగొట్టేసినా సరే ఈనాడికి కనిపించదా? అమ్మవారి ఆలయంలో క్షుద్ర పూజలు చేస్తే వీళ్ళకి కనిపించవా? దుర్మార్గంగా ప్లాన్ కుట్ర పన్ని రథాలు తగలబెట్టించారని, విగ్రహాలు పగల కొట్టించారని ఒక ఒక మాసోత్సవం కింద చేసినట్టుగా వాళ్ళ విగ్రహాలు ఎక్కడ చూసినా ఒక 2-3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో విగ్రహాలు పడగొట్టేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. దీనికి మరొక రాజకీయ పార్టీ కూడా ఇదే సందు అనుకుని వాళ్ళు ఈ మతానికి సంబంధించి వాళ్ళ లబ్ధి పొందే కార్యక్రమం కూడా చేశారు. దాంట్లో ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అక్కడున్న అన్నీ కూడా పునర్నిర్మాణం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా కాపాడింది కాబట్టి వీళ్ళందరూ నోరులు మొదలు పడిపోయినాయి. ఇవాళ హిందూ ధర్మ పరిషత్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటం కోసం ఒక యజ్ఞాన్ని చేస్తే ఎవరు ఎప్పుడూ చేయని ఒక గొప్ప యజ్ఞం 8 ఆగమాలతో కలిపి చేస్తే ఎంత రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషించారో, రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఆ భగవంతుడి దయ కలిగిందన్నది మీరే రాశారు. యజ్ఞం అయిన వారం రోజులకి కేంద్రం నుంచి నిధుల వరద అని. అంటే భగవంతుడు సత్సంకల్పంతో చేసిన కార్యక్రమానికి భగవంతుడు ఏ రకంగా స్పందిస్తాడో, ఏ రకమైన ఆశీర్వాదం ఇస్తాడన్నది మీ కంటికి కనపట్లేదా? మీ బుర్రకు ఆలోచన రావట్లేదా? ఎంతసేపు దుర్మార్గమైన విషయం చెప్పడమైనా మీ పని. చంద్రబాబు నాయుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి మీరు ఎటువంటి జగదాడు వార్తలు రాయడానికైనా దిగజారిపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా ధర్మ ప్రచారం జరుగుతూ ఉంది. మీ కంటికి ఎక్కడ కనపట్లేదా? మీ జిల్లా ఈనాడు యూనిట్లకి ఏం సందేశం పంపారు? గతంలో 1:4 రేషియోలో ఒక వార్త వేస్తే చంద్రబాబు నాయుడు 3 వార్తలు వేయమనేవారంట. ఇవాళకి వారానికి ఒక వార్త వేసిన చాలు, అంతకంటే ఎక్కువ లేదు. ఈ మనకి జీవన మరణ సమస్య అయినటువంటి ఎన్నికలో ఏదో రంగంగా మనం వాళ్ళ మీద ఎంత విషయమైనా చిన్మించైనా సరే మనం ఏదో రంగా చంద్రబాబుని గట్టెక్కించాలని ఆదేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంత దుర్మార్గమైన ఆలోచనతో మీరు రాతలు రాస్తున్నారన్నది మీరు ఇచ్చిన ఆదేశాల ద్వారా తెలుస్తూ ఉంది.
ఎంత దుర్మార్గమైన కుట్ర కుళ్ళు కడుపులో పెట్టుకుని రాష్ట్ర